గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీలేఖ. నేను సన్నీ వాళ్ళ మదర్ని. ఈ వీడియోలో మనం బీరకాయ తొక్కులతో పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూద్దాము. తయారు చేసే విధానం అయితే చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు బీరకాయలు తీసుకున్నప్పుడల్లా మళ్ళీ పచ్చడి చేసుకుంటారు. ఈ పచ్చడి దోశల్లోకి, అన్నంలోకి, అలాగే పెరుగన్నంలోకి కూడా బాగుంటుందండి. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాము. నూనెలో వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, బీరకాయ తొక్కుల్ని కట్ చేసుకుని ఉప్పేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు, పెద్ద నిమ్మకాయ ఎంత చింతపండు, కరివేపాకు, ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 స్పూన్లు ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, నూనె. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇవేమో పోపు దినుసులండి. పోపు వేసుకోవడానికి కావాల్సిన దినుసులు అన్నమాట ఇవి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసేయాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది కొంచెం వేగాక ఇందులోనే బీరకాయ తొక్కుల్ని కూడా వేసేసుకుందాం. మొత్తం బీరకాయ తొక్కులన్నీ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి అంతా పీచు పదార్థమే ఉంటుంది కాబట్టి మన హెల్త్కి మంచిదండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కల్లుప్పు కూడా యాడ్ చేసుకుందాం. కల్లుప్పు వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుకోవాలండి ఇలాగా. అది కొంచెం సేపు వేగిన తర్వాత అందులోనే చింతపండు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాం. వేయించుకున్న తర్వాత దీన్ని కొంచెంసేపు చల్లార్చుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ఆ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేసుకుందాం మిక్సీలో వేసుకొని. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం తీసి పక్కన పెట్టుకున్నానండి, ఒకవేళ కారం సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకుందామని. ఈ మిక్సీ జార్లోనే మనం ఇందాకడ చల్లార్చుకుని పెట్టుకున్నాం కదా బీరకాయ తొక్కుల్ని, దాన్ని యాడ్ చేసేసుకుందాం. అలాగే ఇందులో వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు కూడా వేసేసుకుందాం. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో. ఇప్పుడు పోపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి పోపుకి సరిపడా. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు కూడా యాడ్ చేసేసుకుందాం దీనికి. ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పసుపు కూడా వేసుకుందాము. తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకుందాం. వేసుకుని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలండి. ఇదే విధానంగా ఈ పచ్చడిని పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి. మనం ఇప్పుడు ఎండుమిరపకాయలతో చేసుకున్నాం కదా, అలాగే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీరకాయ తొక్కుల పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ మళ్ళీ బీరకాయలు తీసుకున్నప్పుడల్లా ఈ పచ్చడి చేసుకుంటారు. ఈ పచ్చడి చేసుకోవడానికైనా మీరు బీరకాయలు తీసుకుంటారు. అంత బాగుంటుంది ఈ పచ్చడి.
దోశల్లోకి గాని అన్నంలోకి గాని చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.